నమస్కారం అండి. నా పేరు డాక్టర్ శ్రీ నాగేష్. ఓజస్ ఎస్థెటిక్ సెంటర్ నుంచి మాదాపూర్ నుంచి మాట్లాడుతున్నాను. మా క్లినిక్ వచ్చి హైదరాబాద్లో ఉంది. ఈరోజు లైపోసక్షన్ గురించి మాట్లాడదాం అనుకున్నాను. ఇప్పుడు లైపోసక్షన్ అంటే వేరియస్ పార్ట్స్ బాడీలో చాలా చోట్ల అంటే కొవ్వు చేరుకుంటూ పోతూ ఉంటుంది. మనం డైటింగ్ చేసినా సరే తగ్గదు, లేదంటే ఎక్సర్సైజ్ చేసినా తగ్గకుండా ఎంత జిమ్మింగ్ అది చేసినా సరే ఆ కొవ్వు అనేది అలా ఉండిపోతూ ఉంటుంది. సో దాంతో బాడీ షేప్ అనేది సరిగా రాకుండా ఉంటూ ఉంటుంది. సో దాన్ని ఎలాగ సెటిల్ చేయాలి అంటే మనం లైపోసక్షన్ అన్న ప్రొసీజర్ ఉంది. దాంతో కొవ్వు అనేది ఎక్స్ట్రా కొవ్వు బాడీలో ఉన్న ఎక్స్ట్రా కొవ్వుని తొలగించవచ్చు. ఇప్పుడు కొవ్వు ఎక్కడెక్కడ చేరుకుంటుంది అది మనం తెలుసుకోవాలి. కొవ్వు అన్నది మొహంలో చేరుకోవచ్చు, మెడ కింద, లేదంటే జబ్బలు చేరుకుంటుంది, లేదంటే మగవాళ్ళలో ఛాతీలో చేరుకుంటుంది, మగవాళ్ళు ఆడవాళ్ళలో పొట్ట, దాని తర్వాత వీపు, తొడలులో పెరుదల్లో ఎక్కువగా చేరుకునే అవకాశం ఉంటుంది. సో ఈ కొవ్వు అనేది తొలగించడం అనేది ఎక్సర్సైజ్ ద్వారా చాలా కష్టం. డైటింగ్తో అంటే అవయవాల చుట్టూ ఉన్న కొవ్వుని బాగా తొలగించవచ్చు. అండ్ కొంత చర్మము కండాల మధ్యలో ఉన్న కొవ్వుని కూడా తొలగించవచ్చు. కానీ మ్యాక్సిమం దీన్ని అంటే సర్జరీ ద్వారా తొలగించడం అనేది, మంచి షేప్ కూడా తీసుకుని రావడం అనేది లైపోసక్షన్తో చేయొచ్చు. సో లైపోసక్షన్ అనేది ఏంటంటే ఏరియాకి లో ఎనస్థీసియా లేదంటే జనరల్ ఎనస్థీసియా ఇచ్చి ఆపరేషన్ ద్వారా చిన్న కట్ ఇచ్చి అందులోంచి ఫ్యాట్ అనేది తీయడం జరుగుతుంది. సో రకరకాల మెషిన్లు ఉంటాయి. సో లైపోసక్షన్ అనేది సర్జికల్ ప్రొసీజర్. దాన్ని ఏంటంటే ఫస్ట్ ఏ ఏరియాలో అయితే నుంచి అయితే కొవ్వు తీసేయాలి అని చెప్పి అనుకుంటామో అండ్ షేప్ తీసుకుని రావాలనుకుంటాం, దాన్ని ఫస్ట్ అసెస్మెంట్ చేస్తాం. అసెస్మెంట్ అన్నది ఎంత కొవ్వు ఉంది, ఎంత తగ్గించాలి, దాన్ని ఎలాంటి షేప్కి తీసుకుని రాగలం, ఇవన్నీ మనం ముందు ఐడియా చేసుకుని పేషెంట్ డాక్టర్ ఇద్దరు కలిసి డిస్కస్ చేసుకుని దాని తర్వాత నిర్ణయానికి అనేది వస్తాం. సో ఫస్ట్ ఏంటంటే ఆ ఏరియాలో మార్కింగ్స్ చేసుకుంటాం. మార్కింగ్స్ చేసుకున్న తర్వాత అందులోకి కొంచెం ఫ్లూయిడ్స్ ఇంజెక్ట్ చేస్తాం. ఇంజెక్ట్ చేసిన తర్వాత ఆ ఏరియా అంతా మొద్దుబారిపోతుంది. బ్లడ్ సర్క్యులేషన్ అనేది కొంతవరకు కంట్రోల్లోకి తీసుకుని వస్తాం. ఇది చేసిన తర్వాత రకరకాల మెషిన్స్ ఉంటాయి డిపెండింగ్ ఆన్ ది రిక్వైర్మెంట్. ఒకటి వచ్చి వేజర్ అనేది అల్ట్రాసోనిక్ వేవ్స్ని ఆ కొవ్వులో పాస్ చేసి ఆ కొవ్వుని కరిగించి దాని తర్వాత పవర్ అసిస్టెడ్ లైపోసక్షన్ మెషిన్ ద్వారా ఆ ఎక్స్ట్రా కొవ్వునంతా బయటకి తీసేస్తాం అనమాట. అదంతా ఏంటంటే చిన్న చిన్న హోల్స్, మినిమల్ ఇన్వేజివ్. ఇప్పుడు అపెండిక్స్, గాల్ బ్లాడర్ ఇవన్నీ అంటే లాప్రోస్కోపిక్ ద్వారా ఎలా చేస్తున్నారో పెద్ద పెద్ద ఘాటులు లేకుండా, అలాగే చిన్న చిన్న ఇన్సిషన్స్ తోటి జస్ట్ స్మాల్ హోల్లోంచి పిన్ హోల్ సర్జరీ ఎలా అయితే అంటామో అలాగా ఈ ఎక్స్ట్రా కొవ్వు అంతా తీసేసి బాడీని మంచి షేప్లోకి తీసుకుని రావడం చేస్తాం అన్నమాట. ఇప్పుడు భుజాలు, ఛాతీ, పొట్ట, వీపు ఇవన్నీ కూడా అంటే వేజర్ అండ్ పవర్ అసిస్టెడ్ కాంబినేషన్ తోటి మంచిగా షేప్ అనేది తీసుకుని రావడం అనేది చేయడానికి వీలు పడుతుంది. ఇప్పుడు తొడలు, కాళ్ళు, పిరుదులులో ఉన్న కొవ్వుని ఫస్ట్ వచ్చి సాధారణమైన కొవ్వు చేరుకుందా లేదంటే అక్కడ లిపిడిమా ఫ్యాట్ అన్నది మనం నిర్ణయించాల్సి ఉంటుంది. అది నిర్ణయించిన తర్వాత వేజర్ అండ్ పవర్ అసిస్టెడ్ లైపోసక్షన్ చేసి దాన్ని కూడా తొలగించడం జరుగుతుందా, లేదా బాడీ జెట్, ఇప్పుడు లిపిడిమా అన్న కండిషన్ ఉంది అంటే బాడీ జెట్ మెషిన్ వాడి ఆ బాడీ జెట్లో లింఫ్ స్పేరింగ్ లైపోసక్షన్ మెథడ్ తోటి మనం ఎక్స్ట్రా కొవ్వు అంతా తీసి కాళ్ళు, తొడలు, నడుము మంచి షేప్లోకి తీసుకుని రావడం అనేది చేయడానికి వీలు పడుతుంది. ఓజస్ ఎస్థెటిక్ సెంటర్లో వేజర్, పవర్ జెట్ అండ్ బాడీ జెట్ ఈ 3 మెషిన్లు ఇక్కడ ఓన్లీ సెంటర్ హైదరాబాద్లో ఎక్కడైతే ఈ 3 మెషిన్లు ఉన్నాయి అనేది మీకు తెలియపరుస్తున్నాం.
థ్యాంక్ యూ. ఇప్పుడు లైపోసక్షన్ అనేది మంచిదా కాదా, చేయించుకోవచ్చా చేయించుకోకూడదా, సేఫ్టీ ఎంత అనేది చాలా మందికి చాలా అపోహలు ఉంటాయి. అదేంటంటే లైపోసక్షన్ అనేది ప్లాస్టిక్ సర్జన్, ఎక్స్పీరియన్స్ ప్లాస్టిక్ సర్జన్ ద్వారా చేయించుకుంటే మీకు చాలా సేఫ్ ప్రొసీజర్. ఇప్పుడు లైపోసక్షన్ అనేది వేరే డాక్టర్స్ ద్వారా చేయించుకుంటే కొంచెం రిస్క్స్ అన్నది ఉండొచ్చు. కానీ ఏంటంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ ద్వారా చేయించుకుంటే మీకు మంచిగా చేసి మీకు మంచి రిజల్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. లైపోసక్షన్ అనేది ఏంటంటే జాగ్రత్తలు ఏ వయసులో చేయించుకోవచ్చు. 7 years నుంచి 75 years వరకు ఎవరైనా సరే ఎక్స్ట్రా కొవ్వు ఉందో తీయించుకుందాం అని చెప్పి అనుకున్న వాళ్ళు, మంచి షేప్లో మంచి హెల్త్లో ఉందాం అనుకున్న వాళ్ళు చేయించుకోవచ్చు. ఇప్పుడు షుగర్, డయాబెటీస్, హైపర్ టెన్షన్ అంటే బీపీ, లేదంటే గుండె జబ్బు, థైరాయిడ్ పేషెంట్స్ ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ముందు మనం టెస్టులు చేయించుకుని ఏవైతే ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి కంట్రోల్లోకి తీసుకుని వచ్చిన తర్వాత మనం ఈ ప్రొసీజర్ చేస్తే సేఫ్టీ అన్నది నిశ్చయంగా మీకు ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతుంది. టుడే let us discuss about condition of procedure called liposuction. Liposuction is a surgical removal of excess amount of fat from the subcutaneous tissues from various parts of the body. Liposuction there is a lot of deposition of fat in various parts of the body, like the lower half of the face, the chin, the neck, chest in males, the lateral chest wall in both men and women, abdomen, the arms, the back, love handles, waist, hips, thighs and legs. So now liposuction can be performed for almost any part of the body to give you a proper contour while removing the excess amount of body fat in that particular region. Now, no amount of diet and exercise are good methods of losing some amount of fat while getting a good body shape, like muscle toning and various other health benefits with both diet as well as exercise. But there are certain areas in the body where this fat is very resistant to both diet and exercise and does not disappear with them. So those are the patients people who will benefit greatly from this procedure called liposuction. Liposuction is a pretty safe procedure when done in the hands of qualified personnel who is well experienced and well versed with the procedure. There are various ways of doing this liposuction. There are various machines available for doing this liposuction depending on the requirement of the patient and the kind of fat and the skin quality present in the individual. So what is first done is, through a small little incisions, fluid is injected into that particular into the area, and then once the entire area is thoroughly wet and tumesced, and the area also becomes numb because we add a little bit of a local anesthetic into that area, the excess amount of fat can be emulsified or, depending on the procedure, can be extracted. At our center we use the Vaser machine to emulsify the fat, then using the ultrasonic waves, so that you also achieve good skin retraction and collagen remodeling after the surgery is complete and the fat is removed. Now you also use the power assisted machine so that the fat is mobilized and removed with very little discomfort to the patient. Fat in the lower half of the body, especially in women, 10 to 15% of women, they suffer from a condition called lipedema, which is a medical disorder, a condition which has to be diagnosed correctly, and for those patients we do not use the Vaser machine in those areas. What we do is, we wet the entire area with an anesthetic solution and saline, and then using the body jet machine we remove the fat
sparing the lymphatics, which usually get blocked or kinked because of the excess amount deposition of fat around the lymphatics in the lower limbs, the legs, the thighs and the hips for those women. So, which causes a lot of bruising and other medical conditions, heaviness and loss of a proper contour in the particular area. So, once we use this particular machine, we use the BodyJet machine, which is a water assisted liposuction in a lymph sparing technique. Then you get a good result, the lymphatics are spared and you get good contour while getting rid of the excess amount of fat. Unfortunately, there are many misconceptions about liposuction, saying that, thinking that many people think that no, liposuction is a dangerous procedure and should not be done. Liposuction is an extremely safe procedure when done in the hands of qualified and experienced plastic and cosmetic surgeons, and very minimal risk. Youngest age at which liposuction has been performed is 7 years of age, and the oldest patient is roughly around 75 years of age, both men and women. So, it is safe in men, women, elderly as well as in children, provided it is done by the right person. And those patients who are having some other comorbid conditions like diabetes, hypertension, heart disease, hypothyroids or any other metabolic disorders, those patients, we first evaluate them, do the proper workup and then slowly once they are fit for surgery, we do perform the procedure. So, liposuction is a relatively safe procedure and one need not be scared to get the liposuction done. Once the liposuction is done, it takes approximately around 4 to 6 weeks for the edema to subside and the exact contours can be then be visualized.